సమాజం పట్ల మా వంతు బాధ్యత అంటూ తిరుపతిలోని ఆటో డ్రైవర్లు వినూత్నమైనటువంటి రీతిలో ఆటోలో యువత డ్రగ్స్కు బానిసై జీవితాలు నాశనం చేసుకుంటుంది. ఈ డ్రగ్స్ అదే రకంగా మద్యం వల్ల జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. లేనిపోని సమస్యలు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అనేక రకాలైనటువంటి దాడులు, అనేక రకాలైనటువంటి సమస్యలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క మత్తు పదార్థాల మీద, మద్యం మీద జరుగుతున్నటువంటి దాడుల మీద ఒక అవేర్నెస్ తీసుకుని వచ్చేలాగా ఆటో డ్రైవర్లు అయితే ఈ యొక్క యాత్రను చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఆటో డ్రైవర్ల యూనియన్ నాయకులు ఉన్నారు. చెప్పండి సార్, ఏంటి ఈ ఆటో యాత్ర, ఏంటి సమాజం పట్ల మీరు ఏం తెలియజేయాలని ఈ యాత్ర మొదలుపెట్టారు? మత్తుకి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. డ్రగ్స్తో దూరంగా ఉండాలనుకుంటున్నాను, ఆడవారితో దూరంగా ఉండాలనుకుంటున్నాను సార్. సమాజం పట్ల మాకంటూ గౌరవంగా బతకాలనుకుంటున్నాం సార్. ఆ గౌరవం కోసమే ఈ యాత్ర సార్. ఈ యాత్ర వచ్చి ఈరోజు ఇక్కడ తిరుపతిలో స్పెస్ క్యాబ్లో టైలర్ లాంచ్ జరగడం జరిగింది సార్. ముఖ్య విజయవాడలో స్టార్ట్ అవుతుంది సార్. విజయవాడ ఇక్కడి నుంచి బయలుదేరి విజయవాడకు పోయి విజయవాడ పెద్దలు సీఎం గారితో ఇంకా వాళ్ళ టీంతో కలిసి ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తాం. ఆ నుంచి స్టార్ట్ అయ్యి తెలంగాణకి వెళ్తాం సార్. తెలంగాణ నుంచి కర్ణాటక వెళ్తాం, కర్ణాటక నుంచి కేరళ నుంచి తమిళనాడు సార్. వెళ్తూ రోడ్డు మీద వెళ్ళాం సార్. ప్రజల్లోకి వెళ్తాం, డ్రైవర్లతో కలుస్తాం, మహిళలతో మాట్లాడతాం, స్టూడెంట్స్తో మాట్లాడతాం. డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలు తెలియజేస్తాం. డ్రైవర్ బండి తాగి తోలితే ఎన్ని నష్టాలు అనేది తెలియజేస్తాం. ఆడవారి పట్ల గౌరవంగా లేకపోతే ఫోక్సో చట్టాలు వచ్చినాయి, ఆ చట్టాల్లో ఇరుక్కుంటారు, మీ కుటుంబ సభ్యులు మరియు మిగతా వాళ్ళందరూ రోడ్డు పాలవుతారని ప్రతి ఒక్కరికి తెలుపుకుంటూ వెళ్తాం సార్. దీన్ని ముఖ్య ఉద్దేశం ఏమైతే మత్తు నుంచి దూరం అవ్వాలనే సార్. మేము మారాలా, మా ఫ్యామిలీ బాగుండాలా, ఈ ప్రపంచం బాగుండాలని కోరుకుంటున్నాం. ప్రధానంగా మీరు చెప్పండి, అంటే డ్రైవర్లు సాధారణంగా ఎక్కువగా కూడా డ్రైవర్ల మీద ఈ మద్యానికి సంబంధించి కూడా వార్తలు వస్తూనే ఉంటాయి, వింటూనే ఉంటాం, విమర్శలు కూడా వింటూనే ఉంటాం. అంటే మొదటగా మీ వృత్తిగా ఉన్నటువంటి వారికి దిశానిర్దేశం చేసి తర్వాత ప్రజలు యువతకి ప్రధానంగా మీరు అవేర్నెస్ తీసుకొచ్చేలాగా ఈ కార్యక్రమం అంటారా? మత్తు సార్, డ్రింకింగ్ ఆర్ డ్రైవింగ్ ద మోస్ట్ డేంజరస్. డ్రైవింగ్ చేసేటప్పుడు మత్తుని వద్దు. మీ అలవాట్లు మీ ఇష్టం, ఇంటికాడ పెట్టుకుంటారో బయట పెట్టుకుంటారో, డ్రైవింగ్లో వద్దు. ఎందుకంటే నువ్వు డ్రైవ్ చేస్తా నీ ప్రాణం పోయి, ఎదురుగా వచ్చే వాళ్ళ ప్రాణాలు పోయి, వాళ్ళ కుటుంబాలు మీ కుటుంబాలు రోడ్డు పాలయ్యి, అర్థం కాల చట్టం ముందర మీరు ముద్దాయిలుగా నిలబడకూడదని మా ఫీల్డ్ నుంచే స్టార్ట్ చేస్తున్నాం. మరియు ముఖ్యంగా యువతరం మత్తుకి, గంజాయికి, డ్రగ్స్కి బానిసైన వాళ్ళందరికీ మోటివేట్ చేసుకుంటూ వెళ్తాం. నచ్చిన వాళ్ళు ఏదైనా కోపంతో ఉంటే నన్ను క్షమించాలా, మీరు మారాలనే ప్రయత్నమే, నా ఫ్యామిలీ బాగుండాలని నేను చేస్తున్నాను. అంటే ఏంటి మీకు ప్రధానంగా సాధారణంగా ఆటో వృత్తి అంటే వారి పొట్ట నింపుకునేందుకు, వారి కుటుంబాన్ని గడిపేందుకే చూస్తూ ఉంటారు సమాజమో, లేకపోతే అది ఏదో కొంతవరకు చేసినప్పటికీ కూడా మీకెందుకు అంటే ఇలాంటి భావన చేయాలి, ఇలాంటి యాత్ర చేయాలన్నటువంటి భావన మీకు ఎందుకు కలిగింది? సార్ మేము 2011 నుంచి ఈ పనులు చేస్తూనే ఉన్నాం సార్. మందు మీద పోరాటం చేస్తూనే ఉన్నాం, మందు తాగి తోలకూడదని చేస్తూనే ఉంటాం సార్. ఇదే కాదు, ఇంకా చేస్తూనే ఉంటాం, చేస్తాం. ఎందుకంటే మత్తు వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి సార్. అసలు ఫోక్సో అనే చట్టం పెట్టిందే మత్తు వల్ల సార్, లేకపోతే ఫోక్సో పెట్టరు సార్. మత్తు వల్ల ఈ చట్టమే వచ్చింది. ఎందుకంటే ఆ మత్తులో చిన్న బిడ్డ, కన్నబిడ్డ, పరాయి వాళ్ళ బిడ్డ అని చూడడం లేదు సార్. ఆ మత్తులో చేసి ఉన్న నేరం సార్. మంచోళ్ళు మనిషి చేయాలనుకోడు సార్, కానీ ఆ మత్తు చేపిస్తుంది సార్. ఆ మత్తు నుంచి దూరం చేపియాలనే ఈ ప్రయత్నం సార్. చాలామంది మారాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తాం. మీరు తలపెట్టినటువంటి ప్రోగ్రాం బాగా సజావు సాగాలని ఆర్టీవీ కూడా కోరుకుంటుంది. అయితే యువతలోనే మనం ఎక్కువ ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, గంజాయికి సంబంధించి కావచ్చు, లేకపోతే మత్తుకు సంబంధించి. అలాంటి వారికి మీరు ఏ సందేశం ఇవ్వదలుచుకున్నారు? వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పట్ల కొద్దిగా టైం కేటాయించాలా. పిల్లోడు ఏం చేస్తాం సార్, మత్తు, ఫోన్ ఒక మత్తు, బంగాకు ఒక మత్తు, డ్రగ్స్ ఒక మత్తు. మెడికల్ షాపుల్లో కూడా మాత్రలు అమ్మేస్తున్నారు సార్. మందు దొరకకపోతే నిన్న షాపులు ఓపెన్లో ఉన్నాయి సార్, మెడికల్ షాపులో అమ్మేస్తున్నారు. ఏం అమ్మేస్తున్నారు? అది 1 GB అలాంటి మాత్రలు. అది వాస్తవానికి అది నిద్రపోయేదానికి డాక్టర్ రాసే ఆ రిసెప్షన్, అది లేకుండా ఇవ్వకూడదు. అలాంటిది ఈ మందు లేదని పరిస్థితిలో ఆ మాత్రలు వేసుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఒక మిషన్ వచ్చింది, బంగారు అయితే 1 నెల రోజులైనా చేస్తారని అధికారులు చెప్తారు. అలాంటివన్నీ చెకింగ్లు ఎక్కువ జరగాలి సార్. చెకింగ్ జరిగి మార్పు తేవాలనే ప్రయత్నం.
మత్తులో ఎవరు కూడా నష్టపోకూడదని. ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ కాదు సార్. మత్తులో ఏదైనా జరిగిందనుకో ఇన్సూరెన్స్ కూడా క్లియర్ కాదు. వాళ్ళ ఇంటికి అతను లేదనుకోండి, జీరో అయిపోతుంది వాళ్ళ ఇల్లు. ఆ రోజు ఎత్తే శవానికి కూడా డబ్బు ఉండదు సార్. డ్రైవర్ల దగ్గర 35,000 రూపాయలు అవుతుంది. దానగిరిలు చేయాలంటే 35,000 అవుతుంది. లేదంటే మున్సిపాలిటీ బడిలో పంపించాలా. వాళ్ళు వీళ్ళు వేసుకుంటేనే శవం కూడా ఎత్తే పరిస్థితి సార్ డ్రైవర్ల బతుకులు. అందరూ అలా కాదు. కొంతమంది ఆర్థికంగా ఉన్నారు, కొంతమంది చేసుకుంటారు, కొంతమంది ఉద్యోగాలు రాకుండా చేసుకుంటారు, కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ఆటోలు తోలుతారు. ప్రతి ఒక్కరూ డల్లు లేరు, ఇది లేరు. కానీ ఆ పూట జరిగే సమాజం పట్ల మనకు కూడా ఒక ఇది ఉండాలని మా సుదర్శన్ ఆటో స్టాండ్ కంకణం కట్టుకొని ఒక 3 నెలలు కష్టపడి ఈ బండిని తెర మీదకి తేవడం జరిగింది సార్. దీని అందరూ మీరు ఆశిస్తారు. ఎంతమంది సభ్యులు ఈ యొక్క యాత్రలో పాల్గొనబోతున్నారు? ఇది వచ్చి స్టేట్కి డ్రైవర్లు ల్యాండ్ అవుతారు సార్. ఇది మాత్రం 2 తోలుకొని పోతూ ఉంటారు. స్టేట్లో డ్రైవర్లు లాంచ్ అవుతారు. ఇప్పుడు మన ఆంధ్రాకి కొన్ని మంది డ్రైవర్లు లాంచ్ అవుతారు. ఆడొచ్చింది ఆ ప్రోగ్రామ్ చూసుకుంటారు, వచ్చేస్తారు. మళ్ళీ తెలంగాణలో కొన్ని మంది వస్తారు, మోటివేట్ చేస్తారు. వాళ్ళు మళ్ళీ ఆయన నుంచి వచ్చేస్తారు. మళ్ళీ కర్ణాటక వెహికల్ పోయేప్పుడు 2 ఉంటారు సార్. వెహికల్ ఆడ చేరిన తర్వాత 3, 4, 5 మంది అలా యాడ్ అవుతూనే ఉంటారు సార్. రాష్ట్రానికి డ్రైవర్లు యాడ్ అవుతారు. మా సభ్యులు యాడ్ అవుతూ ఉంటారు సార్. ప్రధానంగా యువతలో మార్పు రావాలి. పూర్తిగా డ్రగ్స్కి అడిక్ట్ అయినటువంటి వారంతా కూడా డ్రగ్స్ సేవించి జీవితాలు నాశనం చేసుకోవద్దని అనేది ప్రధానంగా వీళ్ళు చేపడుతున్నటువంటి యాత్ర. డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ అంటూ కూడా ఇక టీషర్ట్ మీద ముద్రించుకొని అదే రకంగా ఈ 3-4 రాష్ట్రాల్లో కూడా దాదాపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రంలో కూడా ఈ యొక్క ఈ ఆటో మీదనే వీళ్ళు యాత్రగా కూడా తిరిగి ఒక అవేర్నెస్, యువత ఈ డ్రగ్స్ తీసుకుంటే ఏం జరుగుతుంది, ఎలాంటి మన జీవితాలు నాశనం అవుతాయి, మీకోసం ఉన్నటువంటి తల్లిదండ్రులు ఈదిన పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరే కూడా డ్రగ్స్కు అడిక్ట్ కాకండి అన్నది కూడా ప్రధానంగా యువతలో కావచ్చు, ముఖ్యంగా డ్రైవర్లకు సంబంధించి కూడా అనేక మంది డ్రైవర్లు తాగి డ్రైవ్ చేసి ప్రాణాలు తీసేటువంటి పరిస్థితి ఉంటుంది, వాళ్ళు ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి వారికి ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చే దిశగా తిరుపతిలోని ఈ సుదర్శన్ ఆటో స్టాండు యూనియన్ నాయకులు అయితే ఇక ఆటో ర్యాలీని చేపట్టారు. మనం చూడొచ్చు, ప్రతి గ్రామంలో లేకపోతే పట్టణంలో వెళ్ళి మనం చూసిన పైన ఒక స్టేజ్ లాగా ఏర్పాటు చేసుకుని పూర్తిగా కూడా దీన్ని ఈ ఆటోని ఒక అనుకూలంగా స్పీచ్లు ఇచ్చే విధంగా కూడా బాగా మలుచుకొని ఈ రకంగా యాత్రకు సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ఆటో మొత్తం కూడా ఫ్లెక్సీలతో నింపినటువంటి పరిస్థితి ఉంది. డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్, డోంట్ అడిక్ట్ టు డ్రగ్స్ అంటూ కూడా వీరి యొక్క నినాదాన్ని, ఆ యొక్క అంశాన్ని ప్రజలకు, యువతకు, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో తెలియజేసేలాగా అయ్యో డ్రగ్స్ తీసుకున్నా లేకపోతే మద్యం సేవించినా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఏ రకంగా జీవితం నాశనం అవుతుంది, మద్యం మత్తులోనో డ్రగ్స్ మత్తులోనో చిన్నపిల్లల పట్ల, మహిళల పట్ల చేసేటువంటి ప్రవర్తన వల్ల సమాజంలో లేనిపోయినటువంటి న్యూసెన్స్ అవుతుంది, పెద్ద జీవితాలు కూడా నాశనం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క డ్రగ్స్ నుంచి దూరం అవ్వాలి, యువత బాగుపడాలి, ముఖ్యంగా డ్రైవర్లు కూడా ఈ యొక్క డ్రగ్స్ మీద అవేర్నెస్తో మెలగాలన్న ధ్యేయంతో ప్రధానంగా ఆటో డ్రైవర్లతో ఈ యొక్క ఆటో యాత్రని చేపట్టేటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 3,500 పైచిలుకు కిలోమీటర్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రతి ప్రాంతంలో కూడా ఖచ్చితంగా ప్రజల వద్దకు వెళ్తాం, యువత వద్దకు వెళ్తాం, ఆటో డ్రైవర్లు కావచ్చు, వివిధ డ్రైవర్లు సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కలిసి ఖచ్చితంగా ఈ యొక్క అవేర్నెస్ అనేది మాత్రం ప్రతి ఒక్కరికి చేరవేసేలాగా మార్పు తీసుకొని వచ్చే దిశగా కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తామంటూ కూడా ఆటో డ్రైవర్లతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.